హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకీ. వెల్కమ్ టు విజయ్ వెంకీ వ్లాగ్స్. మనమైతే ఒక చిన్న వ్లాగ్ అయితే వచ్చేసాం అనమాట. ఆల్రెడీ మన ప్రీవియస్ వ్లాగ్ అయితే చూశారు కదా, జపాలి. అక్కడి నుంచి అయితే బయలుదేరి మనం హతీరామ్ బాబాజీ జీవ సమాధి దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా ఉందన్నమాట లోపలికి. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే చూస్తున్నారు కదా, ఫుడ్ ఐటమ్స్ అయితే చుట్టుపక్కల చాలా అయితే ఉన్నాయి, రకరకాలుగా స్నాక్స్ ఐటమ్స్. అలా లోపలికి వెళ్తుంటే ఒక 100 మీటర్స్ ఉంటుందన్నమాట. మొత్తం షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. దర్శనానికి మనకి ఎంట్రన్స్ టికెట్ అయితే కనుక 5 రూపీస్ అనమాట. శ్రీ హతీరామ్ బావాజీ వారి జీవిత చరిత్ర గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. సుమారు 600 ఏళ్ల క్రితం తిరుమలకి ఈయన నార్త్ ఇండియా నుంచి అయితే వచ్చారన్నమాట. ఈయన వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజలు చేసేవారన్నమాట. అక్కడే ఉండి ఈయన భక్తి శ్రద్ధలకు మెచ్చి వెంకటేశ్వర స్వామి వచ్చి ఈయనతో పాచికలు అయితే ఆడేవారు. అది అటు ఇటు చేరి అక్కడ ఉన్న మహారాజుకి, నవాబుకి అయితే తెలిసిందనమాట. ఆ నవాబు ఇది ఎలా అయినా సరే కట్టు కదా అని తేల్చాలని నిర్ణయించుకొని ఒక గది నిండా చెరుకు వేసి అందులో బావాజీ వారిని ఉంచి ఈ రాత్రికే ఈ చెరుకు మొత్తం నువ్వు తినాలని చెప్పి అయితే శాసించాడనమాట. అప్పుడు బావాజీ వారు నవ్వుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రార్థించగా ఆయన ఒక ఏనుగు రూపంలో వచ్చి ఆ చెరుకునంతా రాత్రి తినేశాడు. అది చూసి షాక్ అయిన నవాబు అప్పటి నుంచి తిరుమల ఆలయానికి ప్రధాన అధికారిగా హతీరామ్ బావాజీ వారిని నియమించారనమాట. ఈయనకి ఈ పేరు రావడానికి కారణం ఏంటంటే ఈయన ఈ ఆలయం సమీపంలో శ్రీ సీతారామాలయం ఒకటి నిర్మించారనమాట. శ్రీ స్వామివారు ఏనుగు రూపంలో వచ్చారు గనక హదీ అని, ఈయన రామాలయం నిర్మించటం వల్ల రామ్ అని, హతీరామ్ బావాజీ అని ఈయనకి ఈ పేరు అయితే వాడుకలోకి వచ్చింది. ఇప్పటికీ ఆలయ సమీపంలో ఉన్న హతీరామ్ మఠం నందు శ్రీ స్వామివారు పాచికల్లాడిన పవిత్ర స్థలం అయితే మనం చూడవచ్చు అనమాట. ఈ పక్కన ఉన్న పవిత్ర స్థలం నందు శ్రీ స్వామి హతీరామ్ బావాజీ అయితే జీవ సమాధి అయ్యారనమాట. సో మనమైతే అదే దేవాలయానికి వచ్చాం, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం వేణుగోపాల స్వామిని అయితే దర్శించుకుందాం రండి. అండ్ లోపలికి కనుక వచ్చారంటే చూస్తున్నారు కదా, ఆంజనేయ స్వామి విగ్రహం చాలా అయితే బాగుంది. అండ్ ఇలా లోపలికి వచ్చారంటే ఇక్కడ చుట్టుపక్కల చాలా వరకు జీవ సమాధులు అయితే ఉన్నాయన్నమాట. నేనైతే జీవ సమాధులే అనుకుంటున్నా. మీకు కనుక వాటి గురించి ఏమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనమైతే ఇప్పుడు దర్శనం క్యూలోకి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, మనమైతే దర్శనం చేసుకున్నాం అనమాట స్వామివారిని. దర్శనం అయిపోయి బయటికి రాగానే చూస్తున్నారు కదా, ఇదే అనమాట హతీరామ్ బాబాజీ వారి జీవ సమాధి అనమాట. ఎంతో అద్భుతం కదా ఇలాంటివి మనం దర్శించుకోవటం. ఎదురుగా చూస్తున్నారు కదా మీరు, సంకట విమోచన హనుమాన్ మందిర్ కూడా ఉందన్నమాట. ఆయన కూడా దర్శించుకున్నాం. ఆయన దర్శించుకొని ఇప్పుడైతే మనం శ్రీవారి పాదాలు అండ్ శిలాతోరణం, చక్రతీర్థం, రాక్ గార్డెన్ ఇవన్నీ కూడా ఒకే వీడియోలో నెక్స్ట్ బ్లాగ్లో అయితే కవర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి మోర్ వీడియోస్ అయితే మీకోసం రాబోతున్నాయి అనమాట. ఉంటా అండి, బాయ్.